Hello everyone, welcome back to our YouTube channel. So in our previous videos, we learnt about arithmetic, assignment, logical, relational, unary and ternary operators in Java. So today we are going to learn bitwise and shift operators which are commonly asked in interviews and are widely used in system programming, networking, encryption, operating systems and performance optimization. Okay, so without any further delay, let's start with bitwise operators. But before starting with bitwise operators, I said you earlier that these operators deals with binary numbers. So we need to understand one small concept, binary numbers. Computers don't understand decimal numbers like 10, 20 or 50. So they understand only zeros and ones. This is because computers uses signals like up and down. So they have either on or off. So 0 means off, 1 means on. So because of that, they use the binary representation to store any data in computer. Okay, so that's why we have to use binary notation, and these bitwise and shift operators deals with binary numbers itself. Particularly, this bitwise and shift operators works on individual bits. So Java first converts the decimal numbers into binary and then performs the operation and finally converts the result back to the decimal notation. Okay, so let's understand how to convert a number into its binary form first, so that you will get a good understanding about binary representation. Okay, మీకు ఒకవేళ ఈ బైనరీ రిప్రజెంటేషన్ తెలిసి ఉన్నట్లయితే ఈ వీడియోని కొంచెం స్కిప్ చేసి డైరెక్ట్గా బిట్వైజ్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్ టాపిక్ దగ్గరికి వెళ్ళి కంటిన్యూ చేయండి. ఓకే, సో లెట్స్ సీ ఎన్ ఎగ్జాంపుల్ హౌ టు కన్వర్ట్ ఎ నెంబర్ ఇంటూ ఇట్స్ బైనరీ ఫామ్. ఓకే, సో జనరల్గా మనకి జావాలో ఇంటీజర్స్ 32 బిట్ రిప్రజెంటేషన్ కాబట్టి, సో మనం ఇచ్చే ప్రతి ఇంటీజర్ వాల్యూని అది 32 బిట్ బైనరీ రిప్రజెంటేషన్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో అది ఎలా ఒక నెంబర్ని ఎలా బైనరీలో కన్వర్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ వాల్యూ 6. సో 6ని మనం ఎలా బైనరీలోకి కన్వర్ట్ చేయాలి? సో జనరల్గా ఏంటంటే డెసిమల్ నెంబర్ని బైనరీలోకి మనం రిప్రజెంట్ చేయాలంటే అది 2 power 0 to n-1 నొటేషన్ని ఫాలో అవుతుంది. ఓకే, సో ఇది ఎలా అంటే, సో ఇక్కడ n వాల్యూ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ అన్నమాట. సో లెట్ మీ ఎన్లార్జ్ ఎ లిటిల్. సో ఇక్కడ n వాల్యూ ఎంత? నెంబర్ ఆఫ్ బిట్స్ 32. సో ఇప్పుడు ఏమవుతుందంటే 2 power 0 to 31 వరకు మనం యూస్ చేసుకొని ఈ 6ని బైనరీలో రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు అది ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ 2 power 0. సో 2 power 0 ఈజ్ వాట్? ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1, రైట్? సో 2 power 0 ఈజ్ 1. సో ఇట్ విల్ గో ఫ్రమ్ ద రైట్ టువర్డ్స్ ద లెఫ్ట్. ఓకే, సో అండ్ దెన్ what is 2 power 1? So 2 power 1 is 1, is right? And then 2 power 2. What is 2 power 2? 4. And then 2 power 3. 2 power 3, 8. So simply think of it like it will become double of its own. So 1, double of 1, 2, and then double of 2, 4, and then 8. And then what is the double of 8? 16. So and then 32. సో అండ్ సో అని అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. 64, 128. సో ఇట్లా అంటిల్ 2 power 31 వరకు మనం వాడుకోవచ్చు. బట్ ఈ నెంబర్ 6 అనేది చిన్న వాల్యూ కాబట్టి మనకి ఇన్ని బిట్స్ అవసరం లేదు. సో మనకి 6 రిప్రజెంట్ చేయడానికి 3 బిట్స్ ఆర్ ఎనఫ్. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు 6ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, మనం 6ని ఇక్కడ 4+2 అని రిప్రజెంట్ చేస్తాం. సో ఎలా అంటే ఈ ప్లేస్లో మనం మిగతా ప్లేస్లో జీరోస్ పెడతాం, అంటే వీఆర్ నాట్ టేకింగ్ దెమ్, అండ్ దిస్ వన్ ఈజ్ 1, దిస్ వన్ ఈజ్ 1, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ 0. ఓకే, సో ఇలా. సో
4 ప్లేస్లో 1 ఉంది, 2 ప్లేస్లో 1 ఉంది, అంటే ఆన్ అని చెప్పేసి ఎస్ వీఆర్ కన్సిడరింగ్ 4 అండ్ వీఆర్ కన్సిడరింగ్ 2 అని. సో 4 + 2 ఎంత? 6. సో దీని యొక్క బైనరీ రిప్రజెంటేషన్, 6 యొక్క బైనరీ రిప్రజెంటేషన్, లెట్స్ కన్సిడర్ లాస్ట్ 4 బిట్స్ 0 1 1 0. ఓకే, 6 binary representation is 0 1 1 0. So we can even skip the 0, we can simply say 1 1 0, because like if you are not mentioning something towards the left, that means it simply have zeros. Okay, so నెక్స్ట్ ఏం చేద్దామంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇన్ ది సేమ్ వే లెట్స్ ట్రై టు రైట్ బైనరీ వాల్యూ ఫర్ 10. సో 10కి అయితే ఎలాగ రాస్తాం? సో సి, మనం ఇక్కడ ఉన్న వాల్యూస్ని యాడ్ చేయాలంట. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ని మనం స్ప్లిట్ చేయాలి. అది ఎలా అంటే ఆ నెంబర్స్ని యాడ్ చేస్తే టోటల్ 10 రావాలి. ఓకే, సో సి ఇక్కడ మనం ఒకవేళ లెట్స్ స్టార్ట్ విత్ ద లార్జెస్ట్ పాసిబుల్ నెంబర్. సో ఇక్కడ లార్జెస్ట్ పాసిబుల్ నెంబర్ ఏముంది అంటే 10కి నియర్గా ఏముంది? ఈ 16 నియర్ టు 10? ఎస్, బట్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 10. సో లెట్స్ గో విత్ 8. సో 8 దగ్గర 0 పెట్టండి, సారీ 1. సో కన్సిడర్ 8 and then we, right now we got 8. So think like if we put 1 here, it will become 10 plus 8 plus 4 12. So it is crossing 10, so put 0 here and then go to here. So here if we put 1 here, what will it happen? It will be 8 plus 2 10, and then what you have to do at one's place, it is simply 0. Okay, so this is the binary representation for 10. Okay, so this is how we convert decimal numbers to binary numbers. Okay, so పాజిటివ్ వాల్యూసే కాదు అండ్ మనం నెగిటివ్ వాల్యూస్కి కూడా బైనరీ రిప్రజెంటేషన్ రాయొచ్చు. బట్ ఆ బైనరీ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే వి యూస్ 2's కాంప్లిమెంట్. సో జావా ఏం చేస్తుందంటే జనరల్గా 2's కాంప్లిమెంట్ వాడి నెగిటివ్ వాల్యూస్కి బైనరీ రిప్రజెంటేషన్ ఇస్తుంది. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే -2 ఉందనుకోండి. సో -2కి జనరల్గా 2కి మనకి బైనరీ రిప్రజెంటేషన్ ఏంటి? సో హియర్ మనకి 2 రావాలంటే ఈ మిగతా ప్లేస్లో జీరోస్ పెట్టేసి 2 ఉన్న ప్లేస్లో 1 పెడితే సరిపోతుంది కదా. సో అలా మనకి 1 0 ఈజ్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఫర్ డెసిమల్ వాల్యూ 2, పాజిటివ్ 2కి ఇది. సో -2కి ఎలా అంటే, సో పాజిటివ్ 2కి ఉన్న బైనరీ వాల్యూని ఫ్లిప్ చేయాలి, అంటే ప్రతి బిట్కి ఆల్టర్నేట్ బిట్ రాయాలి. సో 1 ఉంటే 0 పెట్టాలి, 0 ఉంటే 1 పెట్టాలి. సో 0 and 1. సో 0 and 1 వచ్చిన తర్వాత ఇది స్టెప్ 1. సో ఫ్లిప్పింగ్ ద బిట్స్ ఈజ్ స్టెప్ 1. సో లెట్స్ కాపీ దిస్ వన్. సో స్టెప్ 1లో ఏం చేస్తుందంటే ఫ్లిప్ చేస్తుంది, ఫ్లిప్ ద బిట్స్. అండ్ స్టెప్ 2లో ఏమవుతుందంటే యాడ్ 1. సో 1ని మనం యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనం 1ని యాడ్ చేసేటప్పుడు ఒక లాజిక్ మనం ఫాలో అవ్వాలి. సో ఇఫ్ వి యాడ్ 1, 1, దేర్ వుడ్ బి ఏ క్యారీ ఆఫ్ 1 అండ్ వాల్యూ 0. అండ్ ఇఫ్ వి యాడ్ 0, 1, there would be no carry and the value is 1. If we add 1, 0, there would be no carry and the value is 1. Okay, so if we add 0, 0, there would be no carry and the value is 0, right? సో ఇలా మనకి ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సో లెట్స్ సే మన ఫ్లిప్ చేసిన బిట్స్ 0, 1 కదా. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే 0, 1కి 1ని యాడ్ చేస్తాం. సో 1ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 1, 1 వచ్చినప్పుడు నేనేం చెప్పాను? ఎడిషన్ చేసినప్పుడు వాల్యూ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది అని చెప్పాను. సో ఇక్కడ ఈ వాల్యూ 0 అవుతుంది అండ్ దెన్ ఇక్కడ 1 వస్తుంది ఆన్ టాప్ ఆఫ్ 0, ఇట్ విల్ బి 1. అండ్ 1, 0 ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1, 0 ఈజ్ ద
బైనరీ రిప్రజెంటేషన్ ఫర్ -2. ఓకే, ఇది డీటెయిల్డ్గా మీకు వీడియో కావాలంటే చెప్పండి. ఐ విల్ మేక్ ఏ వీడియో. ఇఫ్ ఐ సే this topic in this video will become so large, so I don't want this video to get too large and make you people clumsy about these things. సో ప్రస్తుతానికైతే ఇది సింపుల్గా మీరు అర్థం చేసుకోండి. మనం డెసిమల్ వాల్యూస్ని బైనరీలోకి ఇలా కన్వర్ట్ చేస్తున్నాం, పాజిటివ్ వాల్యూస్ని. అదే మనం నెగిటివ్ వాల్యూస్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 2's కాంప్లిమెంట్ వాడుతుంది. అది ఎలా అంటే ఫస్ట్ దాని పాజిటివ్ వాల్యూ యొక్క బైనరీ నెంబర్ని రాసుకొని ఆ వచ్చిన బైనరీ వాల్యూని ఆ బిట్స్ని ఫ్లిప్ చేసి తర్వాత 1ని యాడ్ చేస్తుంది. ఆ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ వాల్యూని నెగిటివ్ వాల్యూ యొక్క బైనరీగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సో లెట్స్ టేక్ ఏ వేరియబుల్ int a is equal to 5 and int b is equal to 3. ఓకే, సో ఇంతకీ మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయంటే AND, OR, XOR, bitwise NOT. So these are all the 4 bitwise operators that we have. So let's see the example for AND operation. Okay, let's print system.out.println A and B. సో ఈ AND ఆపరేషన్ ఎలా జరుగుతుందంటే, సో ఇందాక మీకు బైనరీ రిప్రజెంటేషన్ చెప్పాను కదా. సో మనకి 5కి బైనరీ రిప్రజెంటేషన్ ఏంటి? మనం 5ని ఇండికేట్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 1 పెట్టేసి 2 ప్లేస్లో 0 పెట్టేసి అండ్ 1 ప్లేస్లో 1 పెడతాం. సో దిస్ విల్ బికమ్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఫర్ 5, రైట్? అండ్ మనకి 3 బైనరీ రిప్రజెంటేషన్ ఏంటి? 3 కావాలి అంటే ఇక్కడ 0 పెట్టేస్తాం అండ్ ఇక్కడ కూడా 0 పెట్టేస్తాం అండ్ ఇక్కడ 1 అండ్ ఇక్కడ 1. సో 2 + 1 is equal to 3, రైట్? సో ఇప్పుడు మనకి ఇవి 5 and 3 యొక్క బైనరీ రిప్రజెంటేషన్స్, రైట్? సో ఇక్కడ AND ఆపరేషన్ ఎలా జరుగుతుంది అంటే, AND ఆపరేషన్ ఎలా జరుగుతుందంటే అవుట్పుట్ ఈజ్ 1 ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ 1 అండ్ ఇట్ ఈస్ 0 ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సినారియోస్. ఓకే, సో ఇక్కడ చూడండి, AND అంటే మనం ఎడిషన్ చేస్తున్నట్టు. సో 1 + 1 ఏమవుతుంది అంటే ఇక్కడ 1 అవుతుంది. సో 1 and 1 is 1 అండ్ 0 and 1. సో మనకి 2 1s లేవు. సో దిస్ విల్ బికమ్ 0 అండ్ ఆల్సో హియర్ ఆల్సో 0 అండ్ హియర్ ఆల్సో 0. సో లైక్ దట్ this is the result of AND operation between values 5 and 3. So guess the decimal value for this one, for this binary number. See, when we keep 0 here and if it is simply 1, that means it is 1. The value is 1. Okay, so let's try and see what is the output. So according to our calculation the output is 1. Let's see if it is correct or not. Okay, let's comment out our earlier code. Okay, let's see the output. See, the output is 1. Okay, so this is how AND operation takes place. Okay, now let's see the OR operation. సో ఇప్పుడు OR ఆపరేషన్ ఎలా జరుగుతుందంటే సేమ్, లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ సేమ్ వాల్యూస్ 5 and 3. సో దిస్ ఈజ్ ద బైనరీ వాల్యూ ఆఫ్ 5 అండ్ దిస్ ఈజ్ ద బైనరీ వాల్యూ ఆఫ్ 3, రైట్? సో ఇప్పుడు OR ఆపరేషన్లో ఏం జరుగుతుందంటే ఇఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బిట్స్ ఈజ్ 1 దెన్ ద result is 1. Okay, so here what it will happen, so here 1 and 1 will become 1 because there are 2 1s. So in our case, like we need at least one single 1, and here also it is 1 and here also it is 1 and here it is 0 because there is no 1, right? So this is the
output for OR operation between these two binary values of 5 and 3. Okay, so guess the decimal value for this one. It is 7. See, we are keeping ones here and here, so these last three values are ones and the rest are zeros. So 4 plus 2 plus 1 and the 7. Okay, so the output of OR operation between these two values should be 7. Okay, let's see the output. So let's run and check it. See, the output is 7. Okay, so now let's try to understand about XOR operation. Okay, it is XOR, I mean XOR. Sometimes people says XOR. Okay, so we'll see an example for this one as well. Okay, so let's take the values same 5 and 3, and in XOR operation, if both bits are different, the result is 1. Okay, so రెండు బిట్స్ డిఫరెంట్ అయితే రిజల్ట్ 1 వస్తుంది, అండ్ రెండు బిట్స్ సేమ్ అయితే రిజల్ట్ 0 వస్తుంది. ఓకే, సో హియర్ 1 అండ్ 1, రెండు బిట్స్ సేమ్ కాబట్టి ఇక్కడ 0, అండ్ 1 అండ్ 0, సో ఇక్కడ రెండు బిట్స్ డిఫరెంట్ కాబట్టి అవుట్పుట్ వుడ్ బికమ్ 1, అండ్ హియర్ రెండు బిట్స్ డిఫరెంట్ కాబట్టి అవుట్పుట్ విల్ బి 1, అండ్ హియర్ రెండు బిట్స్ 0 కాబట్టి అవుట్పుట్ విల్ బి 0 ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇప్పుడు దీని డెసిమల్ వాల్యూ ఎంత? సో ద బైనరీ రిప్రజెంటేషన్ 0 1 1 0 ఇండికేట్స్ డెసిమల్ వాల్యూ 6. ఓకే, సి హియర్. సో మనం లాస్ట్ ఇక్కడ 0 పెట్టేస్తున్నాం, అప్పుడు 4 ప్లస్ 2 ఎంత అవుతుంది? 6. ఓకే, 4 plus 2 6 అవుతుంది. సో ద అవుట్పుట్ ఫర్ ది XOR ఆపరేషన్ బిట్వీన్ వాల్యూస్ 5 and 3 should be 6. Let's run and see the output. See here, the output is 6. So that is all about XOR operation. Okay, now let's see an example for bitwise NOT. Okay, so this operator flips every bit. ఇప్పుడు 5 యొక్క బైనరీ వాల్యూ ఇది ఉంది కదా, సో ఈ వాల్యూలో ఈ బిట్స్ ఉన్నాయి కదా, 0 1 0 1. సో ఎవ్రీ బిట్ని ఫ్లిప్ చేస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? 0 విల్ బికమ్ 1, అండ్ 1 విల్ బికమ్ 0, అండ్ 0 విల్ బికమ్ 1, అండ్ 1 విల్ బికమ్ 0. సో 1 0 1 0. సో దిస్ ఈజ్ ద రిజల్ట్. ఓకే, సో ఈ నాట్ ఆపరేషన్ ఎవ్రీ బిట్ని ఫ్లిప్ చేస్తుంది. ఓకే, సో ఫ్లిప్ చేస్తుంది కదా, మరి ఇప్పుడు దీని డెసిమల్ వాల్యూ ఎంత అయి ఉండొచ్చు అనుకుంటున్నారు? థింక్ ఆఫ్ ఇట్ లైక్, సి హియర్. సో 1 0 1 0, సో ఇక్కడ మనకి 1 వస్తుంది, అండ్ ఇక్కడ మనకి 0, అండ్ ఇక్కడ 1, అండ్ ఇక్కడ 0. సో ద అవుట్పుట్ షుడ్ బి 8 plus 2, right? 10. So let's try this one. So let's see if the output is 10 or not. Let's print not of A. Okay, see that we expected the output to be 10, right? But the output is -6. Why is this the case? See, generally ఏమవుతుంది అంటే, మనం నాట్ ఆపరేషన్ క్యారీ చేసినప్పుడు ఇది ఒక నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో మన అవుట్పుట్ కూడా నెగిటివ్ వాల్యూనే వస్తుంది. బట్ స్టిల్ లైక్ మనం నెగిటివ్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మీకు ఇందాకలా 2's కాంప్లిమెంట్ చెప్పాను కదా, సో ఇది 2's కాంప్లిమెంట్. సేమ్ మీరు అదే స్టెప్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ మనకి ఈ వాల్యూ యొక్క బిట్స్ని మీరు రివర్స్ చేయాలి. ఓకే, సో ఫ్లిప్ చేసినప్పుడు ఏమవుతుంది? అగైన్ ఇట్ విల్ బికమ్ ద సేమ్ లైక్ దిస్ వన్, 0 1 0 1. సో దీనికి మీరు 1ని యాడ్ చేయాలి. సో 0 1 0 1కి 1 యాడ్ చేయాలి. సో 0 1 0 1కి 1 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? సో మీకు నేను ఇందాక ఇక్కడ చెప్పాను. సో మీరు యాడ్ చేసేటప్పుడు ఈ 4 సినారియోస్ గుర్తుపెట్టుకోవాలి అని. సో లెట్స్ సీ దట్ సేమ్ కేస్. సో 0 1 0 1, రైట్? సో దీనికి మీరు 1 యాడ్ చేస్తున్నారు. సో 1 యాడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? 1 and 1 ఉంటే
వాల్యూ ఏమో 0 అవుతుంది, క్యారీ 1 వస్తుంది, రైట్? సో again 1 plus 0 is 1 here, and here it is 1, and here it is 0 itself, right? The last one 0 itself. So it is 0 1 1 0. So what is the decimal value of 0 1 1 0? See, 4 plus 2 6. సో 6 అంట. సో దీని డెసిమల్ వాల్యూ 6, బట్ ఇది ఒక నెగిటివ్ వాల్యూ కదా, సో దట్స్ వై ఇట్ ఈస్ -6. సో దిస్ ఈస్ హౌ ద వాల్యూ ఈస్ -6 ఫర్ ద నాట్ ఆఫ్ 5. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ bitwise not operator. Now let's see what are all the types of shift operators. Okay, so జనరల్గా మనకి ఈ షిఫ్ట్ ఆపరేటర్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే, మనకి ఈ బిట్స్ ఉన్నాయి కదా, ఈ బైనరీ రిప్రజెంటేషన్లో బిట్స్, వీటిని మనం ఏదర్ లెఫ్ట్ ఆర్ రైట్కి మూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో అలా మనం ఎందుకు మూవ్ చేస్తామంటే, థింక్ ఆఫ్ ఇట్ లైక్ క్రిప్టోగ్రాఫిక్ సినారియోస్లో మనం కొన్నిసార్లు ఇలా చేయాల్సి వస్తుంది. సో ఎన్క్రిప్షన్ మెకానిజమ్స్లో భాగంగా మనం ఇలాంటి ఆపరేటర్స్ని వాడతాం. సో అలా మన డేటాని మనం ఎన్క్రిప్ట్ చేసుకోవడానికి ఈ షిఫ్ట్ ఆపరేటర్స్ హెల్ప్ అవుతాయి. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఆర్ ఆల్ ద షిఫ్ట్ ఆపరేటర్స్. లెట్స్ కమెంట్ అవుట్ దీస్ థింగ్స్. సో జనరల్గా మనకి షిఫ్ట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయంటే, లెఫ్ట్ షిఫ్ట్, కామా రైట్ షిఫ్ట్, కామా unsigned right shift. Okay, so these are all the 3 shift operators we have. Okay, let's see example for each of these things so that you will get a good understanding. Okay, so let's take int a is equal to 5, and see here the binary value of 5 is this one, right? So the binary is this one. So let's see what happens if we do left shift operation. Okay, మనం లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ బిట్స్ అన్నీ లెఫ్ట్కి మూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అలా ఎన్నిసార్లు మూవ్ అవుతాయి అంటే, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ వి స్పెసిఫై. ఓకే, సో అవి అలా ఎన్నిసార్లు మూవ్ అవ్వాలి అనేది మనమే స్పెసిఫై చేస్తాం. ఓకే, సో మనం ఒకవేళ ఈ బిట్స్ని 1 టైం మూవ్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్కి మూవ్ అవుతాయి అన్నీ. సో దిస్ హియర్ ఇట్ విల్ కమ్ 0, అండ్ హియర్ ఇట్ విల్ కమ్ 1, అండ్ హియర్ ఇట్ విల్ కమ్ 0, అండ్ హియర్ ఇట్ విల్ కమ్ 1. ఓకే, సో దే మూవ్ లెఫ్ట్ బై 1 పొజిషన్. ఓకే, సారీ, here at the end it will become 0. So the decimal value for this binary representation, see what is the decimal value for the previous binary representation. See, this is at 8th place it is 1, and for 4 it is 0, and for 2 it is 1, and 1 it is 0. So this is 8 plus 2 10. Okay, so let's try to print and see. సో మనం ఓన్లీ 1 బిట్టే మూవ్ చేసాం. సో 1 బిట్ మూవ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ 10 రావాలి, రైట్? సో లెఫ్ట్ షిఫ్ట్ బై 1 పొజిషన్. లెట్స్ సీ ద అవుట్పుట్. See, the value is 10. ఓకే, సో మనం ఒకవేళ ఇప్పుడు మనం 2 పొజిషన్ షిఫ్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, అగైన్ దిస్ విల్ మూవ్ 1 more time towards the left and 0 will be filled. సో సింపుల్గా మనకి ఇలా ఈ షిఫ్ట్ ఆపరేషన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏది వస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే, దేర్ ఈజ్ ఏ సింపుల్ ట్రిక్. అదేంటంటే ఎక్స్ ఇంటూ 2 power n. Okay, so x is nothing but the value. Okay, so 5 into 2 power n. Here since x is 5, we are replacing x with 5, 2 power n, and n is the number of bits that we have to move, right? So earlier ga manam
1 bit మూవ్ చేసాం కదా. సో ఇన్ దట్ కేస్ 2 పవర్ 1 is 2 and 5 into 2 is 10. So that's why our output is 10. And now if we move it by 2 shifts, 2 power 2 is 4 and 5 into 4 is 20. Then our output would be 20. Okay, so this is the example for the left shift. Okay, so now let's see an example for right shift. Okay, so right shift లో ఏమవుతుంది అంటే సేమ్ బిట్స్ షిఫ్ట్ అవుతాయి, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ షిఫ్టింగ్ టు ద లెఫ్ట్ దే విల్ షిఫ్ట్ టువర్డ్స్ ద రైట్. ఓకే, సో అది ఎలా జరుగుతుందంటే ఈ పొజిషన్లో 0 ఉంటుంది అండ్ ఇక్కడికి ఈ 0 ఇక్కడికి మూవ్ అవుతుంది. ఓకే, సో హియర్ ఇట్ విల్ బి 0 అండ్ 1 0 1. ఓకే, సో ఇలా మూవ్ అవుతుంది. సో 1 బిట్ మూవ్ చేస్తే మనం, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత? సో ద డెసిమల్ వాల్యూ ఆఫ్ 00101. సి 00101. so it will be 4 plus 1, that is 5 itself. Is it like, think of it like we are moving it by 1 bit, but still why not the value is changing? See, the funny part here is you are moving by 1 bit towards the right. So earlier the value is 0101, right? 0101 is the earlier value, right? So let's take it here. So when we are moving it by 1 bit towards the right, is there anything on the top? Like this side it will be simply 0, right? After 1 there is nothing. So what actually happens is the bit at the last will go away. ఓకే, సో మీరు ఒక పొజిషన్ రైట్గా జరుగుతున్నారు అంటే మీరు ఒక బిట్ వాల్యూ లూజ్ అవుతున్నట్టే. ఓకే, సో ఈ 1 వాల్యూ ఇంకొండదు. సో ఈ 010నే మిగులుతుంది. ఓకే, సో దట్ ఇన్ దట్ కేస్ మనకి ఈ లాస్ట్ బిట్ లేదన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద బైనరీ వాల్యూ ఆఫ్ 0010? ఓకే, సో దట్ మీన్స్ లెట్స్ పుట్ ఇట్ in a neat manner. So 0010. So that means 2 is the output for right shift of 5 by 1 position. Okay, let's see whether it is true or not. A right shift by 1. So see, 2 is the output. Okay, so if we move it by 1 more position, what will happen? See, guess, give it a guess. It will be 1. See, దీనికి కూడా మనకు ఒక సింపుల్ ఫార్ములా ఉంది. అదేంటంటే ఎక్స్ డివైడెడ్ బై 2 పవర్ ఎన్. ఓకే, మనకి ఎక్స్ వాల్యూ ఎంత? 5. సో 5 డివైడెడ్ బై 2 పవర్ 1. ఇనిషియల్గా మనం 2 పవర్ 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 5/2. సో మనం 5ని 2 ఎన్నిసార్లు డివైడ్ చేయగలదు? 2 times. సో దట్స్ వై ప్రీవియస్లీ వీ గాట్ ద అవుట్పుట్ యాజ్ 2 ఫర్ ఏ రైట్ షిఫ్ట్ ఆఫ్ 1. ఓకే, సో ఏ రైట్ షిఫ్ట్ ఆఫ్ 1కి మనకి 5 రైట్ షిఫ్ట్ ఆఫ్ 1కి మనకి 2 వచ్చింది. అండ్ ఇఫ్ వీఆర్ మూవింగ్ ఇట్ బై 2 bits, ఇట్ ఈస్ 4. సో 5ని 4 ఎన్నిసార్లు డివైడ్ చేయగలదు? ఓన్లీ 1 time డివైడ్ చేయగలదు. సో ద రైట్ షిఫ్ట్ 5 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 విల్ బి 1. okay, so if you increase this value, if you try to go with 2 power 3, it will be simply 0, because 2 power 3 will become 8 and 8 5ని ఒక్కసారి కూడా డివైడ్ చేయలేదు. సో ఇట్ విల్ బికమ్ 0. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్. ఓకే, అండ్ నౌ లెట్స్ సీ అన్సైన్డ్ రైట్ షిఫ్ట్. సో జనరల్గా మనం ఈ రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనం షిఫ్ట్ చేసిన తర్వాత ఉన్న ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం షిఫ్టెడ్ బై వన్ పొజిషన్, రైట్? సో వెన్ వి షిఫ్టెడ్ బై 1 position, see the leftmost bit is 0.
సో దట్స్ వై హియర్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ 0, రైట్. సో అలా మనం జీరోతో ఫిల్ చేసాం, ఎందుకంటే లెఫ్ట్ మోస్ట్ బిట్ 0 కాబట్టి. ఒకవేళ ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ బిట్ 1 ఉంటే వీ విల్ ఫిల్ దిస్ పొజిషన్ విత్ 1. ఓకే, సో అప్పుడు అవుట్పుట్ మనకి వేరే వస్తుంది. సో అలా మనం లెఫ్ట్ మోస్ట్ బిట్ మీద డిపెండెంట్ అవ్వకుండా, irrespective of the leftmost bit, if we want to fill that bit with 0, we go with unsigned right shift operator. Okay, so let's see an example for that. System.out.println a unsigned right shift by 1. సో మనం ఏం చెప్పుకున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లెఫ్ట్ మోస్ట్ బిట్ ఇట్ విల్ రీప్లేస్ ఇట్ విత్ 0 కదా. సో దెన్ ద వాల్యూ వోంట్ చేంజ్, రైట్. సో ఎర్లియర్గా కూడా మనకి లెఫ్ట్ మోస్ట్ బిట్ 0నే ఉంది, అండ్ ఈవెన్ దో ఇఫ్ యూఆర్ యూజింగ్ దిస్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఇట్ విల్ స్టిల్ ఫిల్ ఇట్ విత్ 0 ఇట్ సెల్ఫ్. ఓకే, బట్ దెన్ వై వీఆర్ గోయింగ్ విత్ దిస్ అంటే, సి పాజిటివ్ వాల్యూస్కి ఎప్పుడు మనకి లెఫ్ట్ మోస్ట్ బిట్ 0నే ఉంటుంది. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు నెగిటివ్ నెంబర్స్ ద లెఫ్ట్ మోస్ట్ బిట్ ఈజ్ ఆల్వేస్ 1. ఓకే, సో లెఫ్ట్ మోస్ట్ బిట్ ఆల్వేస్ 1 ఉంటుంది. సో మనం బిట్స్ మూవ్ చేసిన తర్వాత లెఫ్ట్ మోస్ట్ బిట్ 1 ఉంది కాబట్టి మళ్ళీ అది 1ని ఫిల్ చేస్తుంది అక్కడ మూవ్ అయిన ప్లేస్లో. సో అలా కాకుండా మనకి జీరోస్ ఫిల్ అవ్వాలి అనుకుంటే మనం అన్సైన్డ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ని వాడతాం. ఓకే, లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. లెట్స్ టేక్ ఇంట్ b ఈజ్ ఈక్వల్ టు -20. సో లెట్స్ ట్రై టు ప్రింట్ b రైట్ అన్సైన్డ్ రైట్ షిఫ్ట్ బై 1 పొజిషన్. సో ఇది మనకి నెగిటివ్ వాల్యూ కదా, బట్ మనం ఇలా చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది, అవుట్పుట్ పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ ఎందుకు వచ్చింది, వి షిఫ్టెడ్ బై 1 పొజిషన్ అండ్ వి ఫిల్డ్ ఇట్ విత్ వాల్యూ 0. సో 0 బిట్తో మనం ఫిల్ చేసాం. నేను చెప్పాను కదా, పాజిటివ్ వాల్యూస్కి రైట్ మోస్ట్ వాల్యూ బిట్ ఎప్పుడు 0 ఉంటుందని. సో మనం 0తో ఫిల్ చేయడం వల్ల ఏమైంది, ఈ నెగిటివ్ వాల్యూ కాస్త పాజిటివ్ అయిపోయింది. సో అలా కాకుండా మనం నార్మల్ రైట్ షిఫ్ట్ వాడితే ఏమవుతుంది, ఇట్ విల్ మెయింటైన్ ద సైన్ ఆఫ్ ద వాల్యూ. ఓకే, సి ఇట్ ఈస్ -10 హియర్. సో -20ని మనం రైట్ షిఫ్ట్ బై 1 పొజిషన్ చేస్తే -10 వచ్చింది. సో ద సైన్ మెయింటైన్ హియర్. సో it is a negative number and the value is also a negative because it filled the leftmost bit with 1. ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్కి లెఫ్ట్ మోస్ట్ బిట్ 1 ఉంటుంది కాబట్టి అది రైట్ షిఫ్ట్ బై 1 పొజిషన్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో 1నే ఫిల్ చేసింది. సో ఇట్ విల్ అగైన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్ వాల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షిఫ్ట్ ఆపరేటర్స్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఈ బైనరీ కన్వర్షన్లో కానీ లేదా ఈ 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ, సో ఇలా మీకు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఈ బైనరీ కన్వర్షన్ గురించి అండ్ ఆల్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ మేక్ ఏ సెపరేట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఛానల్కి మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.